నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. టీడీపీ క్యాంప్ కార్యాలయాలకు తెరలేపింది. 35 మందికి పైగా కార్పొరేటర్లను గోవాకు తరలించే పనిలో పడింది. కాసేపటి క్రితమే రూరల్ కార్యాలయం నుంచి గోవాకు బయలుదేరారు కార్పొరేటర్లు. క్యాంప్ ఏర్పాట్లను కోటంరెడ్డి బ్రదర్స్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నెల్లూరు నగర మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం వేళ రాజకీయం రసవత్రంగా మారింది. 5గురు కార్పొరేటర్లు జగన్ సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరారు. ఇంతలో వైసీపీలో చేరిన ఓ కార్పొరేటర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ కేసులో అరెస్ట్ చేశారో చెప్పాలంటూ అర్ధరాత్రి వరకు వైసీపీ నేతలు పీఎస్ ఎదుట ఆందోళన చేశారు. అయితే అంతలోనే రాజకీయం మరో మలుపు తిరిగింది. తెల్లారేసరికే వైసీపీలో చేరిన కార్పొరేటర్ రవిచంద్ర మాట మార్చారు. టీడీపీలోనే కొనసాగుతానని వీడియో విడుదల చేశారు. ఈ క్రమంలోనే కార్పొరేటర్లు చేజారిపోకుండా క్యాంపు రాజకీయాలకు సిద్ధమైంది అధికార పార్టీ. వైసీపీ తరపున 20 మంది సభ్యులు ఉంటే అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఒక సంవత్సరం ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మేము తెలుగుదేశం పార్టీలోనే కొనసాగడం కూడా జరుగుతుంది. నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ఏదో పొరపాటున ఇన్సిడెంట్ జరిగింది. కానీ మేము తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూగా ఉండదలుచుకుంటున్నాము. దయచేసి ఎవరు అపార్థం చేసుకోవాలి. మేము గత ఒక సంవత్సరం ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మేము తెలుగుదేశం పార్టీలోనే కొనసాగడం కూడా జరుగుతుంది. నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ఏదో పొరపాటున ఇన్సిడెంట్ జరిగింది. కానీ మేము తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూగా ఉండదలుచుకుంటున్నాము. దయచేసి ఎవరు అపార్థం చేసుకోవాలి. మేము గత ఒక సంవత్సరం ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మేము తెలుగుదేశం పార్టీలోనే కొనసాగడం కూడా జరుగుతుంది. నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ఏదో పొరపాటున ఇన్సిడెంట్ జరిగింది. కానీ మేము తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూగా ఉండదలుచుకుంటున్నాము. దయచేసి ఎవరు అపార్థం చేసుకోవాలి. మేము గత ఒక సంవత్సరం ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మేము తెలుగుదేశం పార్టీలోనే కొనసాగడం కూడా జరుగుతుంది. నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ఏదో పొరపాటున ఇన్సిడెంట్ జరిగింది. కానీ మేము తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూగా ఉండదలుచుకుంటున్నాము. దయచేసి ఎవరు అపార్థం చేసుకోవాలి. మేము గత ఒక సంవత్సరం ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మేము తెలుగుదేశం పార్టీలోనే కొనసాగడం కూడా జరుగుతుంది.